ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మీరు పరదేశులయ్యున్నంత కాలము భయముతో గడుపుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, మీరు పరదేశులయ్యున్నంత కాలము భయముతో గడుపుడి అని. ప్రజలారా, మనము ఈ లోకస్తులము ఎంత మాత్రము కాదు. మనము మన దేవుని రాజ్యమునకు చేరవలసి ఉన్నది. దేవుడు సృష్టించిన వారు మరలా ఆయన యొద్దకే చేరవలసి ఉన్నది. గనుక మన నివాస స్థలము పరలోక రాజ్యము. ఆ పరిశుద్ధ రాజ్యంలో మనము చిరకాలము జీవింపవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు ఆ రాజ్యంలో స్థలము సిద్ధపరచ వెళ్ళెను. ఆయన మనల్ని తీసుకొని వెళ్ళుటకు మరలా వచ్చును. ఎందుకనగా మనము నివసించుచున్న ఈ లోకము శాశ్వతమైనది కాదు, కేవలము పరదేశము. ఈ లోకంలో మనము కేవలము యాత్రికులమై ఉన్నామని మనము గ్రహించుకొనవలెను. ఇది సాతాను అధికారిగా ఉన్న లోకము గనుక దేవుని బిడ్డలమైన మనకు ఈ లోకము తగదు. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. భక్తుడి విధంగా అంటున్నాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులయ్యున్నంత కాలము భయముతో గడుపుడి అని. ప్రజలారా, భయం అంటే పిరికితనము, ఆపదలు, నిందలు, శ్రమలు, మరణము వచ్చునన్న భయము కాదు గాని, మన దేవుడు న్యాయాధిపతి. ఆయన సర్వమును ఎరిగిన దేవుడు, సమస్తమును చూచు దేవుడు. ఆయన దృష్టికి మరుగు చేయబడినది అంటూ ఏదీ లేదు. ఆయన ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చును. ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఎటువంటి పక్షపాతము లేకుండా అందరికీ తీర్పు తీర్చున్నది దేవుడే గనుక మనము భయముతో, వణుకుతో మన ప్రవర్తనను కాచుకొనవలన గ్రహింపు మనకు ఉండవలెను. మన రక్షణను భయముతో, వణుకుతో కొనసాగించుకొనవలెను. ఆయన ఆజ్ఞలు అతిక్రమించి తిరుగుతూ పాపము చేయువారంగా ఉంటూ, ఆజ్ఞ అతిక్రమం కూడా పాపమే, విచ్చలవిడిగా జీవిస్తే, నా సృష్టికర్త నన్ను గమనించుచున్నాడు, నేను చేసిన క్రియలను గూర్చి దేవునికి లెక్క చెప్పవలను అని గ్రహించక అపవిత్రంగా దేవుని భయము బొత్తిగా లేకుండా తిరుగుతూ, దేవునికి హేయమైనవి జరిగిస్తూ, అనగా మోసాలు చేస్తూ, కొండములు చెబుతూ, వేషధారణ భక్తి, వేషధారణ జీవితము కలిగి జీవిస్తూ, పై భక్తి క్రియలు, ఆచార భక్తి కలిగి వాక్యానుసారమైన జీవితమును జీవించకపోతే పరిశుద్ధ రాజ్యమైన పరలోకమునకు ఏల చేరుదుము. మన దేవుడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మనమును పరిశుద్ధులుగా జీవింపవలెను. దేవునికి విధేయులై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త విషయముల్లో పరిశుద్ధులయ్యుండుడి అని పేతురు భక్తుడు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, మన దేవుడు మన దోషములు కనిపెట్టి చూచినడలా ఆయన ఎదుట ఎవరు నిలువగలరు? గనుకనే మనము క్రీస్తు రక్తంలో కడుగబడి పరిశుద్ధులుగా భయభక్తులు కలిగి జీవిద్దాం. ఇది అపవాది లోకము. ఇందులో పడితే నాశనమునకే దారి తీదుమని ఎరిగి మన రక్షణను, విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుని యందు భయభక్తులు తెలివికి మూలము. ఆ తెలివి, ఆ జ్ఞానము మనల్ని త్రొట్టిల్లకుండా కాపాడును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీ పరలోక వారసులగుటకు ఇచ్చిన ఈ కృపను బట్టి, రక్షణను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మేము ఇదే శాశ్వత లోకమని, అందులోనివి శాశ్వతమని వీటి యందే మా ప్రయాస ఉంచి ఈ లోకాన్ని అనుసరింపక మీ యందు భయభక్తులు కలిగి కుడికి గాని ఎడమకు గాని మేము త్రొట్టిల్లక దేవా, మిమ్మునే చూస్తూ ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తి పరిశుద్ధులుగా, విశ్వాసులుగా, మీ బిడ్డలుగా జీవించి మీ రాజ్య వారసులగుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.